ప్రపంచంలో అత్యంత మొండి ప్రాణేది అని అడిగితే సైంటిస్టులు టక్కున చెప్పే సమాధానం బొద్దింక. న్యూక్లియర్ బాంబు పడినా చావదు, తల నరికేసిన వారం రోజులు బతుకుతుంది. మరి అలాంటి బొద్దింకలు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తాయి. అది ఇండియా, పాకిస్తాన్ లాంటి దేశాల్లో మెయిన్ స్ట్రీమ్ పార్టీల వెన్నులు వణుకు పుట్టిస్తాయి. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సెన్సేషన్ కాక్రోచ్ జనతా పార్టీ. ఇన్స్టాగ్రామ్లో బీజేపీకి 7 మిలియన్లు, కాంగ్రెస్కు 6 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే ఈ పార్టీకి వారం రోజుల్లోని 21 మిలియన్ల ఫాలోవర్స్ వచ్చారంటే అర్థం చేసుకోండి బొద్దింకలకి ఇప్పుడు ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో. అసలు ఈ బొద్దింకల గొడవ ఏంటి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక్క మాట ఇంటర్నేషనల్ మూవ్మెంట్గా ఎలా మారింది? అది ఇండియా బార్డర్ దాటి పాకిస్తాన్ ఎలా పాకిందో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. కేవలం ఒక ఫన్ ఎలిమెంట్గా మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు ఏకంగా బోర్డర్ దాటి పాకిస్తాన్ కూడా షేక్ చేస్తూ ఉంది. ప్రతి రివల్యూషన్ వెనుక ఒక బలమైన రీజన్ ఉంటుంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనుక చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాటలున్నాయి. సుప్రీంకోర్టు సిజేఐ ఒక కేసు విచారణలో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని కాక్రోచ్ పారాసైట్స్ అని అన్నారు అనే వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. బట్ అదంతా వేరే కథ. ఎప్పుడైతే ఆయన ఇనీషియల్గా చేసిన వ్యాఖ్యలంటూ వార్తలు వైరల్ అయ్యాయో దానిని ఛాలెంజ్గా తీసుకున్నాడు అభిజిత్ దీప్కే. సిస్టమ్ మనల్ని కీటకాల్లో చూస్తున్నప్పుడు అదే కీటకాలు ఏకమైతే ఎలా ఉంటుందో చూపించాలి అని అనుకున్నాడు. ఈయన నార్మల్ పర్సన్ కాదు. అమెరికా బోస్టన్ యూనివర్సిటీలో జర్నలిజంలో మాస్టర్స్ చేశాడు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ వాలంటీర్ కూడా. అది మే 16 సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీని అనౌన్స్ చేస్తూ ఒక పోస్ట్ చేశాడు. అవును, నేనే బొద్దింక, నేను బొద్దింకనే, నేనే ఆ బొద్దింకనేని, అంతే, నేనే ఆ బొద్దింక అని అన్నాడు. అంతే, ఇంకేముంది? ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోయింది. ఇండియాలోని అన్ఎంప్లాయ్మెంట్ యూత్, నిరుద్యోగులు, మిడిల్ క్లాస్ యూత్ తమని తాము ఆ పేరుతో ఐడెంటిఫై చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ పార్టీ గ్రోత్ చూస్తూ ఉంటే పొలిటికల్ పండిట్లకు కూడా పిచ్చెక్కుతూ ఉంది. ఇన్స్టాగ్రామ్లో బీజేపీ, కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్స్కి ఫాలోవర్లు ఎంత సంఖ్యలో ఉన్నారో దానికి రెట్టింపు, ఇంకో చెప్పాలంటే దానికన్నా ఇంకా ఎక్కువే. ఇప్పుడు ఆ ఫాలోవర్లు వాళ్ళకున్న దానికంటే బొద్దింకల పార్టీ ఫాలోవర్లే ఎక్కువ. ఎందుకు ఇంత క్రేజ్? ఎందుకంటే వీళ్ళు మాట్లాడేది అన్ఎంప్లాయ్మెంట్ గురించి, ఎగ్జామ్ పేపర్ లీకుల గురించి, క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి. అది చెప్పే విధానం కూడా పూర్తిగా సెటరికల్గా ఉంటుంది. మీరు చూసారు కదా కొన్ని మీమ్స్ రూపంలో. బెటర్ హెల్త్ కేర్, పరీక్షల్లో ట్రాన్స్పరెన్సీ, దాంతోపాటు అధికారుల అకౌంటబిలిటీ, ఈ పార్టీ డిమాండ్స్. గురువారం రోజు వీరి ఎక్స్ అకౌంట్ ప్రభుత్వం ఆపేసింది అనేది పెద్ద చర్చ. అయితే దీని మీద ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. లేదు మేము ఆపలేదు, వాళ్ళు దానికి ఎక్స్ అకౌంట్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాటికి ప్రధానంగా నడుచుకోకపోవడంతో ఎక్సే అంటే ట్విట్టర్, ఫార్మర్ ట్విట్టర్, వాళ్ళే ఆపేశారని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ విషయం పక్కన పెట్టి మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తే, సో ఎప్పుడైతే నిలిపివేశారు, ప్రభుత్వమే నిలిపివేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది సోషల్ మీడియా వేదికగా. ఇంకేముంది, ఇంకా అక్కడి నుంచి వీళ్ళు తగ్గేదే లేదన్నట్టుగా నిమిషాల్లో కొత్త అకౌంట్ ఓపెన్ చేశారు. బొద్దింకను ఇంట్లో నుంచి బయటికి పంపొచ్చు, కానీ భూమి మీద నుంచి తుడిచేయలేరు అన్నట్లుగా మమ్మల్ని వదిలించుకోగలము అని అనుకున్నారా అని నవ్వుతూ పోస్ట్ పెట్టారు. ఈ విప్లవం కేవలం ఇండియాకి పరిమితం కాలేదు. బోర్డర్స్ని దాటి, సరిహద్దుని దాటి పాకిస్తాన్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, పొలిటికల్ డ్రామాతో విసిగిపోయిన యువత ఇండియాలోని సీజేపీని చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు. ఇంకేముంది, వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్లో కాక్రోచ్ అవామీ పార్టీ సిఏపీ, కాక్రోచ్ అవామీ లీగ్ సిఏఎల్, అలాగే ముతైదా కాక్రోచ్ మూమెంట్, ముతహిదా కాక్రోచ్ మూమెంట్, ఇలాంటి గ్రూప్స్ పుట్టుకొచ్చాయి. అయితే ఈ సోషల్ మీడియా అకౌంట్ బయోస్ చూస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా ఒప్పుకుంటున్నారు, అవును మేము ఇండియా నుంచి కాపీ కొట్టాం, కానీ ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సేమ్ ప్రాబ్లమ్స్ ఇవే అని వాళ్ళు అంటూ ఉన్నారు. వీళ్ళ లోగో కూడా ఇండియాలోని కాక్రోచ్ జనతా పార్టీ లోగోలానే ఉంది, కానీ కలర్ మాత్రం గ్రీన్ అండ్ వైట్. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ, నవాజ్ షరీఫ్ పిఎంఎల్ఎన్, అలాగే భుట్టో పీపీపీ పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తామని, జెన్ జీ వాయిస్గా నిలబడతామని పాకిస్తాన్ బొద్దింకలు చెప్తూ ఉన్నాయి. దీనిని కేవలం ఒక మీమ్ లాగా చూడలేం. ఇంటర్నెట్లోని అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పార్టీ ఇప్పటికే ట్రేడ్ మార్క్ అప్లికేషన్ ఫైల్ చేసింది. వెబ్సైట్ ద్వారా వేలాది మంది వాలంటీర్లు రిజిస్టర్ అవుతూ ఉన్నారు. అసలు దీని ఉద్దేశం ఏంటి?
అంటే పొలిటికల్ లీడర్లు ఇచ్చే హామీలు, గ్రాండ్ స్పీచెస్తో విసిగిపోయిన ప్రజలు ఈ సెటైరికల్ పార్టీ ఒక ఆయుధంలా మార్చుకుంటూ ఉన్నారు. పాకిస్తాన్లో ఒక పేజీ బయోలో ఇలా ఉంది, ఏమని? जिन्हीं सिस्टम ने बुद्धिंग का समझा, हाँ जिन्हीं सिस्टम ने कॉकरोच समझा हम उन्हीं अवाम की आवाज़ हैं. అంటే దీని అర్థం ఎవరినైతే సిస్టమ్ బొద్దింకలుగా భావించిందో మేము ఆ కామన్ మ్యాన్ వాయిస్. లెట్ మీ రీటరేట్ దిస్. जिन्हीं सिस्टम ने कॉकरोच समझा हम उन्हीं अवाम की आवाज़ हैं. అంటే ఎవరైతే సిస్టమ్ బొద్దింకలుగా భావిస్తూ ఉందో మేము ఆ కామన్ వాయిస్ అంటే వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇట్ స్టార్టెడ్ యాజ్ ఎ జోక్ బట్ నౌ ఇట్స్ ఎ వరల్డ్ వైడ్ ఫోక్ మూమెంట్. ఇంటర్నేషనల్ మీడియా కూడా దీనిని కవర్ చేస్తూ ఉంది. బీబీసీ నుంచి అల్ జజీరా వరకు అన్ని ఛానల్స్ సౌత్ ఏషియాలో యువత ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో చెప్పడానికి ఈ కాక్రోచ్ మూమెంట్ని ఉదాహరణగా చూపిస్తూ ఉంది. ఈ కాక్రోచ్ మూమెంట్ ఎలక్షన్స్లో ఓట్లు సాధిస్తుందా లేకపోతే ఏం జరగచ్చు అనేది పక్కన పెడితే ఒక కొద్దిసేపటి వరకు పాలకులకు మాత్రం ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది. బొద్దింకలను చంపడం ఎంత కష్టమో ఇప్పుడు ఆ మూమెంట్ను ఆపడం కూడా అంతే కష్టంగా మారుతుంది. ఇది కేవలం ఒక ఆన్లైన్ ట్రెండ్ మాత్రమే కాదు, సిస్టంపై యూత్కున్న ఆ పేషెన్స్ కోల్పోయింది, ఆ అసహనానికి నిదర్శనం ఇది. ప్రభుత్వాలు ఎప్పటికైనా గుర్తించాల్సింది ఏంటంటే సమస్యలని సాల్వ్ చేయకుండా గొంతు నొక్కితే అది ఏదో ఒక రూపంలో ఇలా బయటకు వస్తుంది. మరి ఈ కాక్రోచ్ పార్టీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఇలాగే కొనసాగాలా లేక కేవలం ఒక వారాల ముచ్చటగా మాత్రమే మిగిలిపోతుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ప్రపంచంలో అత్యంత మొండి ప్రాణేది అని అడిగితే సైంటిస్టులు టక్కున చెప్పే సమాధానం బొద్దింక. న్యూక్లియర్ బాంబు పడినా చావదు, తల నరికేసిన వారం రోజులు బతుకుతుంది. మరి అలాంటి బొద్దింకలు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తాయి. అది ఇండియా, పాకిస్తాన్ లాంటి దేశాల్లో మెయిన్ స్ట్రీమ్ పార్టీల వెన్నులు వణుకు పుట్టిస్తాయి. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సెన్సేషన్ కాక్రోచ్ జనతా పార్టీ. ఇన్స్టాగ్రామ్లో బీజేపీకి 7 మిలియన్లు, కాంగ్రెస్కు 6 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే ఈ పార్టీకి వారం రోజుల్లోని 21 మిలియన్ల ఫాలోవర్స్ వచ్చారంటే అర్థం చేసుకోండి బొద్దింకలకి ఇప్పుడు ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో. అసలు ఈ బొద్దింకల గొడవ ఏంటి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక్క మాట ఇంటర్నేషనల్ మూవ్మెంట్గా ఎలా మారింది? అది ఇండియా బార్డర్ దాటి పాకిస్తాన్ ఎలా పాకిందో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. కేవలం ఒక ఫన్ ఎలిమెంట్గా మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు ఏకంగా బోర్డర్ దాటి పాకిస్తాన్ కూడా షేక్ చేస్తూ ఉంది. ప్రతి రివల్యూషన్ వెనుక ఒక బలమైన రీజన్ ఉంటుంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనుక చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాటలు ఉన్నాయి. సుప్రీంకోర్టు సిజేఐ ఒక కేసు విచారణలో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని కాక్రోచ్ పారాసైట్స్ అని అన్నారు అనే వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. బట్ అదంతా వేరే కథ. ఎప్పుడైతే ఆయన ఇనీషియల్గా చేసిన వ్యాఖ్యలంటూ వార్తలు వైరల్ అయ్యాయో దానిని ఛాలెంజ్గా తీసుకున్నాడు అభిజిత్ దీప్కే. సిస్టమ్ మనల్ని కీటకాల్లో చూస్తున్నప్పుడు అదే కీటకాలు ఏకమైతే ఎలా ఉంటుందో చూపించాలి అని అనుకున్నాడు. ఈయన నార్మల్ పర్సన్ కాదు. అమెరికా బోస్టన్ యూనివర్సిటీలో జర్నలిజంలో మాస్టర్స్ చేశాడు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ వాలంటీర్ కూడా. అది మే 16 సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీని అనౌన్స్ చేస్తూ ఒక పోస్ట్ చేశాడు. అవును, నేనే బొద్దింక, నేను బొద్దింకనే, నేనే ఆ బొద్దింకనేని, అంతే, నేనే ఆ బొద్దింక అని అన్నాడు, అంతే. ఇంకేముంది? ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోయింది. ఇండియాలోని అన్ఎంప్లాయ్మెంట్ యూత్, నిరుద్యోగులు, మిడిల్ క్లాస్ యూత్ తమని తాము ఆ పేరుతో ఐడెంటిఫై చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ పార్టీ గ్రోత్ చూస్తూ ఉంటే పొలిటికల్ పండిట్లకు కూడా పిచ్చెక్కుతూ ఉంది. ఇన్స్టాగ్రామ్లో బీజేపీ, కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్స్కి ఫాలోవర్లు ఎంత సంఖ్యలో ఉన్నారో దానికి రెట్టింపు, ఇంకో చెప్పాలంటే దానికన్నా ఇంకా ఎక్కువే. ఇప్పుడు ఆ ఫాలోవర్లు వాళ్ళకున్న దానికంటే బొద్దింకల పార్టీ ఫాలోవర్లే ఎక్కువ. ఎందుకు ఇంత క్రేజ్? ఎందుకంటే వీళ్ళు మాట్లాడేది అన్ఎంప్లాయ్మెంట్ గురించి, ఎగ్జామ్ పేపర్ లీకుల గురించి, క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి. అది చెప్పే విధానం కూడా పూర్తిగా సెటరికల్గా ఉంటుంది. మీరు చూసారు కదా కొన్ని మీమ్స్ రూపంలో. బెటర్ హెల్త్ కేర్, పరీక్షల్లో ట్రాన్స్పరెన్సీ, దాంతోపాటు అధికారుల అకౌంటబిలిటీ ఈ పార్టీ డిమాండ్స్. గురువారం రోజు వీరి ఎక్స్ అకౌంట్ను ప్రభుత్వం ఆపేసింది అనేది పెద్ద చర్చ. అయితే దీని మీద ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. లేదు మేము ఆపలేదు,
వాళ్ళు దానికి ఎక్స్ అకౌంట్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాటికి తదనుగుణంగా నడుచుకోకపోవడంతో ఎక్సే అంటే ట్విట్టర్, ఫార్మర్ ట్విట్టర్ వాళ్ళే ఆపేశారని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ విషయం పక్కన పెట్టి మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తే, సో ఎప్పుడైతే నిలిపివేశారు, ప్రభుత్వమే నిలిపివేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది సోషల్ మీడియా వేదికగా. ఇంకేముంది, ఇంకా అక్కడి నుంచి వీళ్ళు తగ్గేదే లేదన్నట్టుగా నిమిషాల్లో కొత్త అకౌంట్ ఓపెన్ చేశారు. బొద్దింకను ఇంట్లో నుంచి బయటికి పంపొచ్చు, కానీ భూమి మీద నుంచి తుడిచేయలేరు అన్నట్లుగా మమ్మల్ని వదిలించుకోగలము అని అనుకున్నారా అని నవ్వుతూ పోస్ట్ పెట్టారు. ఈ విప్లవం కేవలం ఇండియాకి పరిమితం కాలేదు, బోర్డర్స్ని దాటి, సరిహద్దుని దాటి పాకిస్తాన్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, పొలిటికల్ డ్రామాతో విసిగిపోయిన యువత ఇండియాలోని సీజేపీని చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు. ఇంకేముంది, వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్లో కాక్రోచ్ అవామీ పార్టీ సిఏపీ, కాక్రోచ్ అవామీ లీగ్ సిఏఎల్, అలాగే ముతైదా కాక్రోచ్ మూమెంట్, ముతహిదా కాక్రోచ్ మూమెంట్, ఇలాంటి గ్రూప్స్ పుట్టుకొచ్చాయి. అయితే ఈ సోషల్ మీడియా అకౌంట్ బయోస్ చూస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా ఒప్పుకుంటున్నారు, అవును మేము ఇండియా నుంచి కాపీ కొట్టాం, కానీ ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సేమ్ ప్రాబ్లమ్స్ ఇవే అని వాళ్ళు అంటూ ఉన్నారు. వీళ్ళ లోగో కూడా ఇండియాలోని కాక్రోచ్ జనతా పార్టీ లోగోలానే ఉంది, కానీ కలర్ మాత్రం గ్రీన్ అండ్ వైట్. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ, నవాజ్ షరీఫ్ పిఎంఎల్ఎన్, అలాగే భుట్టో పీపీపీ పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తామని జెన్ జీ వాయిస్గా నిలబడతామని పాకిస్తాన్ బొద్దింకలు చెప్తూ ఉన్నాయి. దీనిని కేవలం ఒక మీమ్ లాగా చూడలేం. ఇంటర్నెట్లోని అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పార్టీ ఇప్పటికే ట్రేడ్ మార్క్ అప్లికేషన్ ఫైల్ చేసింది. వెబ్సైట్ ద్వారా వేలాది మంది వాలంటీర్లు రిజిస్టర్ అవుతూ ఉన్నారు. అసలు దీని ఉద్దేశం ఏంటి అంటే, పొలిటికల్ లీడర్లు ఇచ్చే హామీలు, గ్రాండ్ స్పీచెస్తో విసిగిపోయిన ప్రజలు ఈ సెటరికల్ పార్టీ ఒక ఆయుధంలా మార్చుకుంటూ ఉన్నారు. పాకిస్తాన్లో ఒక పేజీ బయోలో ఇలా ఉంది, ఏమని, జిన్హీ సిస్టమ్ని బొద్దింకా సంచా, जिन्हें सिस्टम ने कॉकरोच समझा हम उन्हीं अवाम की आवाज़ हैं అంటే దీని అర్థం, ఎవరినైతే సిస్టమ్ బొద్దింకలుగా భావించిందో మేము ఆ కామన్ మ్యాన్ వాయిస్. లెట్ మీ రీటరేట్ దిస్, जिन्हें सिस्टम ने कॉकरोच समझा हम उन्हीं अवाम की आवाज़ हैं అంటే ఎవరినైతే సిస్టమ్ బొద్దింకలుగా భావిస్తూ ఉందో మేము ఆ కామన్ వాయిస్ అంటే వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇట్ స్టార్టెడ్ యాజ్ ఎ జోక్ బట్ నౌ ఇట్స్ ఎ వరల్డ్ వైడ్ ఫోక్ మూమెంట్. ఇంటర్నేషనల్ మీడియా కూడా దీనిని కవర్ చేస్తుంది. బీబీసీ నుంచి అల్ జజీరా వరకు అన్ని ఛానల్స్ సౌత్ ఏషియాలో యువత ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో చెప్పడానికి ఈ కాక్రోచ్ మూమెంట్ని ఉదాహరణగా చూపిస్తూ ఉంది. ఈ కాక్రోచ్ మూమెంట్ ఎలక్షన్స్లో ఓట్లు సాధిస్తుందా లేకపోతే ఏం జరగచ్చు అనేది పక్కన పెడితే ఒక కొద్దిసేపటి వరకు పాలకులకు మాత్రం ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది. బొద్దింకలను చంపడం ఎంత కష్టమో ఇప్పుడు ఆ మూమెంట్ను ఆపడం కూడా అంతే కష్టంగా మారుతుంది. ఇది కేవలం ఒక ఆన్లైన్ ట్రెండ్ మాత్రమే కాదు, సిస్టంపై యూత్కున్న ఆ పేషెన్స్ కోల్పోయింది, ఆ అసహనానికి నిదర్శనం ఇది. ప్రభుత్వాలు ఎప్పటికైనా గుర్తించాల్సింది ఏంటంటే, సమస్యలని సాల్వ్ చేయకుండా గొంతు నొక్కితే అది ఏదో ఒక రూపంలో ఇలా బయటకు వస్తుంది. మరి ఈ కాక్రోచ్ పార్టీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఇలాగే కొనసాగాలా లేక కేవలం ఒక వారాల ముచ్చటగా మాత్రమే మిగిలిపోతుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.